హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? బాగున్నారు అందరూ? రైట్. ఈరోజు మనము రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ సెకండ్ పార్ట్. ప్రీవియస్గా మనం రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ బేసిక్స్ నేర్చుకున్నాం. ఏమని నేర్చుకున్నాం? వాట్ ఈజ్ రిఫ్లెక్షన్, వాట్ ఈజ్ ఎ నార్మల్, వాట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, వాట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. So these things, angle of incidence is angle R, angle of glancing angle, what is point of incidence. These things are learnt in our previous class. Now we'll go into the part 2, reflection of light at curved surfaces, part 2. Today we'll see what are these curved surfaces, plane surface and curved surfaces. As you have seen previously, a mirror, జనరల్గా మనం రోజు చూసుకునే అద్దం ఉంటుంది కదా, ఇట్ కమ్స్ అండర్ ద ప్లేన్ మిర్రర్. అది ఫ్లాట్గా ఉంటుంది, దాన్ని మనము ప్లేన్ మిర్రర్ అంటాం. ఈ ప్లేన్ మిర్రర్ని మనము ఏదైనా ఒక వైపుకు బెండ్ చేస్తున్నాం అనుకోండి. ఇమాజిన్ యాజ్ ఇఫ్ యు ఆర్ బెండింగ్ ఇట్. దేర్ ఆర్ టూ పాసిబిలిటీస్ టు బెండ్. రెండు రకాలుగా మనం దీన్ని బెండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే ప్లేన్ సర్ఫేస్ అనుకోండి. ఈ ప్లేన్ సర్ఫేస్ని మనం ఎన్ని రకాలుగా బెండ్ చేయొచ్చు? ఒకటి, ఈ రాసిన భాగాన్ని ముందుకి, లేదంటే ఈ రాసిన భాగాన్ని లోపలికి. ఇలా రెండు రకాలుగా మనం బెండ్ చేయొచ్చు. సో హియర్ వెన్ యూ ఆర్ టేకింగ్ ఎ ప్లేన్ మిర్రర్, we can bend this plane mirror in two ways. One is the reflecting surface is in inward direction. డాటెడ్ గా గీసింది ఏంటిది? కోటెడ్ సర్ఫేస్. డాటెడ్ గా లేని సర్ఫేస్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. అంటే ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు సీ యువర్ ఫేస్ ఇన్ దిస్ మిర్రర్, వేర్ యూ హ్యావ్ టు స్టాండ్? యూ హ్యావ్ టు స్టాండ్ హియర్. ద అనదర్ వే, we can bend the mirror in this direction. Coated side is inward direction, reflecting surface is in outward direction. అంటే ఇప్పుడు మీరు ముఖాన్ని చూసుకోవాలి, మీ ఫేస్ని చూసుకోవాలి మిర్రర్లో, అంటే ఎక్కడ నిలబడాలి మీరు? యూ హ్యావ్ టు స్టాండ్ హియర్. ఈ ప్లేన్ మిర్రర్కి మీ ముఖాన్ని చూసుకోవాలంటే ఎక్కడ నిలబడాలి? ఇఫ్ యూ వాంట్ టు సీ యువర్ ఫేస్, యూ హ్యావ్ టు స్టాండ్ హియర్. ఓకే. సో ఇట్లా, ఇఫ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈస్ ఇన్వర్డ్ డైరెక్షన్, డిప్రెస్డ్, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈస్ డిప్రెస్డ్, then you can say it as the concave mirror. This is concave mirror. If the reflecting surface is bulged, bulged అంటే ఉబ్బినట్టు ఉండడం. సో ఇఫ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇస్ బల్జ్డ్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద కాన్వెక్స్ మిర్రర్. దిస్ ఈస్ కాన్కేవ్ మిర్రర్. ఇప్పుడు ఈ రెండింటిని మనము కర్వ్డ్ మిర్రర్స్ అంటాం. ఒకటి కాన్కేవ్ మిర్రర్, ఇంకొకటిది కాన్వెక్స్ మిర్రర్. Now if you come to the different types of rays, imagine these are the rays. idoka light ray, idoka light ray, idoka light ray, idoka light ray. Okay, వీటిని ప్యారలల్ రేస్ అంటాయి. ఒకదానికొకటి ఎలా ఉన్నాయి? ప్యారలల్ గా ఉన్నాయి. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద ప్యారలల్ బీమ్ ఆఫ్ రేస్ అంట. ఇవే లైట్ రేస్ ఇలా ఉన్నాయనుకోండి, ఇవి చూడడానికి ఎలా ఉన్నాయి? ఎక్కడో ఒక చోట మొదలై ముందుకు వెళ్తున్న కొద్దీ దూరంగా వెళ్తున్నాయి. సో ఇఫ్ ఇట్ ఈజ్ లైక్ దిస్, అంటే ఇమాజిన్ ఇలా ఉన్నాయి అనుకున్నాం, ఇలా ఉన్నాయి ఇవన్నీ. ఒక చోట మొదలయ్యి ముందుకెళ్తున్నా కొద్దీ దూరం వెళ్తున్నాయి. సో ఇలా ఉండడాన్ని డైవర్జింగ్ బీమ్ ఆఫ్ రేస్ అంటాం. ఏమంటాం వీటిని? డైవర్జింగ్ బీమ్ ఆఫ్ రేస్.
ఇంకా దీనికి ఆపోజిట్గా దిస్ ఈస్ ఆపోజిట్. ఇక్కడ ఎలా కనబడుతున్నాయి లైట్ రేస్? హియర్ ద లైట్ రేస్ ఆర్ అపియరింగ్ యాజ్ ఇఫ్ దే ఆర్ కమింగ్ టువర్డ్స్ వన్ పాయింట్. ఇవన్నీ ఒక పాయింట్ దగ్గరకు వచ్చి మీట్ అవుతున్నాయి అన్నట్టు కనబడుతున్నాయి. సో దెన్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ కన్వర్జింగ్ బీమ్ ఆఫ్ రేస్. కన్వర్జింగ్ బీమ్ ఆఫ్ రేస్. కన్వర్జింగ్ బీమ్ ఆఫ్ రేస్. వీటిని ఏమనాలి? డైవర్జింగ్ బీమ్ ఆఫ్ రేస్. ఇప్పుడు మనకు నెక్స్ట్ ఈ యూనిట్లో మన కంటిన్యూషన్ చదువుతున్నప్పుడు ఈ వర్డ్స్ వస్తుంటాయి మనకు. కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్, ప్లేన్ మిర్రర్, ప్యారలల్ రేస్, డైవర్జింగ్ రేస్, కన్వర్జింగ్ రేస్, ప్యారలల్ బీమ్ ఆఫ్ రేస్. రైట్? ప్యారలల్, డైవర్జింగ్, కన్వర్జింగ్, ప్లేన్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్. మరి కాన్కేవ్ మిర్రర్కి నార్మల్ డ్రా చేయాలంటే ఎలా డ్రా చేయాలి? హౌ టు డ్రా ఎ నార్మల్ టు ఏ కాన్కేవ్ మిర్రర్. హౌ టు డ్రా ఎ నార్మల్. హౌ టు డ్రా నార్మల్ టు ఏ కర్వ్డ్ సర్ఫేస్. నార్మల్ అంటే మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. ఇన్ అవర్ ప్రీవియస్ క్లాస్ వీ హ్యావ్ లెర్న్డ్ దట్ నార్మల్ ఈజ్ అన్ ఇమాజినరీ లైన్ విచ్ ఇస్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ పర్పెండిక్యులర్ టు ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద నార్మల్. Then how to draw the normal to a curved surface? How to draw the normal to a curved surface? Now if you see, let us take, this is a curved surface. Okay, now I am taking here concave mirror. I am taking a concave mirror. Here I have taken a light ray. This is a light ray. I have taken a light ray. ఇది ఒక లైట్ రే ఉంది ఇలా. ఓకే, ఈ లైట్ రే ఎక్కడ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ. దిస్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. దెన్ యూ డ్రా ఏ టాంజెంట్. టాంజెంట్ అంటే ఒక స్పర్శరేఖ. ఒక సర్కిల్ని ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తూ బయటి వైపు గీసినటువంటి ఒక లైన్ is called as a tangent. It touches the circumference of the circle at one point. Now this tangent, draw a perpendicular line to this tangent. ఈ tangent కి perpendicular గా పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ నుంచి పాస్ అవుతూ ఒక లైన్ ని డ్రా చేయండి. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ నార్మల్. Now where is the angle of incidence? Can you say? This is angle of incidence, right? Now reflected ray ekkada undali? Normal ki inko vaipu undali. So this is the reflected ray with the same angle of reflection. The angle of reflection. ఈ విధంగా మనం నార్మల్ ని డ్రా చేయాలి. See, take a curved surface, draw an incident ray, locate the point of incidence, draw a tangent at the point of incidence. ఈ point of incidence దగ్గర ఒక tangent ని డ్రా చేయాలి. Now draw an imaginary line, a dotted line which is perpendicular to the tangent and passing through the point of incidence. Then it is a normal. Now you draw a reflected ray which is at the other side of the normal. ఈ విధంగా నార్మల్ డ్రా చేయాలి. Imagine now you have taken one more ray. This is the one more ray you have taken. ఇది ఒక ఇన్సిడెంట్ రే. ఇప్పుడు దీనికి టాంజెంట్ ఎక్కడ డ్రా చేయాలి? This is the tangent for this. Right? Where is the normal for it? This is the normal for it. Right? This is the normal. Now where is the point reflected ray? This is the reflected ray. Right? This is the reflected ray.
ఇది ఇన్సిడెంట్ రే అవుతుంది, ఇది రిఫ్లెక్టెడ్ రే అవుతుంది. ఇది ఇన్సిడెంట్ రే అయితే ఇది రిఫ్లెక్టెడ్ రే అవుతుంది. రైట్, ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు డ్రా ద రేస్ ఫర్ ఏ కర్వ్డ్ సర్ఫేస్. అరే చూస్తూ ఇక్కడ ఇంకొక మంచి పాయింట్ మనము ఐడెంటిఫై చేశారా మీరు? సి హియర్ దీస్ టూ రేస్, ఇమాజిన్ దిస్ ఇస్ యాజ్ ద I1 అండ్ I2. ఒక ఇన్సిడెంట్ రే, ఇంకొక ఇన్సిడెంట్ రే, రెండు ఇన్సిడెంట్ రేస్ ఎలా ఉన్నాయి ఇవి? సి హియర్ దీస్ ఆర్ parallel. These parallel beam of rays are incidenting at one point at different points on the curved surface. Right? ఇక్కడ నుంచి ఈ పాయింట్ రేస్ ఎలా ఉన్నాయి చూడండి. ఈ రే ఇటు వచ్చింది, ఈ రే ఇటు వచ్చింది. దీస్ ఆర్ లుకింగ్ లైక్ కన్వర్జింగ్ రేస్. దీస్ టూ ఆర్ కమింగ్ టు క్లోజ్, సో దీస్ ఆర్ కన్వర్జింగ్ రేస్. సో ఎ కాన్కేవ్ మిర్రర్ కన్వర్జెస్ ద బీమ్ ఆఫ్ రేస్. ఇక్కడ ఒక చిన్న పాయింట్ మనము నోట్ చేయొచ్చు. యూ కెన్ నోట్ ఎ పాయింట్ హియర్ దట్ ఎ కాన్కేవ్ మిర్రర్ converges the beam of rays after రిఫ్లెక్షన్ తర్వాత ప్యారలల్ బీమ్ ఆఫ్ రేస్ అన్ని కండిషన్ ఈజ్ హియర్ ప్రొవైడెడ్. దీస్ ఆర్ ద ప్యారలల్ బీమ్ ఆఫ్ రేస్. ఈ ప్యారలల్ బీమ్ ఆఫ్ రేస్ ఎలా ఉన్నాయి? దీస్ ఆర్ కన్వర్జింగ్. అందుకొరకే కాన్కేవ్ మిర్రర్ కి ఇంకొక పేరు ఉంది. వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ కన్వర్జింగ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ కి ఇంకొక పేరు ఏంటి ఏమంటారు? ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కన్వర్జింగ్ మిర్రర్. కన్వర్జింగ్ అంటే ఏంటిది? బీమ్ ఆఫ్ రేస్ అని దగ్గరకు వచ్చినట్టు అవుతాయి. సో కన్వర్జింగ్ మిర్రర్ అంట. దీనికి ఆపోజిట్గా కాన్వెక్స్ మిర్రర్ ఉంటుంది. కన్వర్జింగ్ మిర్రర్ ప్రాపర్టీస్ అని నేర్చుకున్న తర్వాత మనము కాన్వెక్స్ మిర్రర్ వైపుకి వెళ్తాం. ఓకే, నౌ లెట్ us continue to the next topic. What is the next topic? The next topic is locating the different points on a curved mirror or curved surface. Locating different points. Locating different points on a curved surface. Okay, now let us locate the different points on a curved surface. This is a curved surface. So what is this? This is a concave mirror, and here there is a geometrical center to a concave mirror. ప్రతి మిర్రర్ కి ఒక జామెట్రికల్ సెంటర్ ఉంటుంది. దీన్నే ఆప్టికల్ సెంటర్ ఓ అని డినోట్ చేస్తాం. ఓకేనా? ఆర్ ఇట్ ఆల్సో కాల్డ్ యాజ్ పోల్. దీని ఏమనొచ్చు మనము? పోల్. పి అని డినోట్ చేస్తుంది. పి అని డినోట్ చేయదు. దీన్ని కాల్డ్ యాజ్ ద పోల్. ఈ పాయింట్ ని పోల్ అంటాం. And let us draw a line passing through the pole. Line ni draw chestam. This is called as the principal axis. Deenni emanali manam? Principal axis antam. Now you draw two lines which are parallel to principal axis on both sides. ఒక లైట్ రే, ఇది ఒక లైట్ రే ఉందనుకోండి. ఈ రెండు లైట్ రేస్, దిస్ ఈస్ ద ఫస్ట్ లైట్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ రే, దిస్ ఇస్ ద సెకండ్ ఇన్సిడెంట్ రే. దీస్ టూ ఇన్సిడెంట్ రేస్ ఆర్ కోయిన్సైడింగ్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ దగ్గర ఒక పాయింట్ దగ్గర కోయిన్సైడ్ అవుతున్నాయి ఆఫ్టర్ రిఫ్లెక్షన్. And this point is called as a principal focus. దీన్ని ఏమని డినోట్ చేయొచ్చు మనం? F. What is F here? F is a
principal, F is principal focus. What is P? P is the pole, right? And the distance between the pole to F, pole నుంచి F వరకు ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ని స్మాల్ ఎఫ్ తో డినోట్ చేస్తాం. దీన్ని స్మాల్ ఎఫ్ తో డినోట్ చేస్తాం. ఈ స్మాల్ ఎఫ్ని మనము ఫోకల్ లెంత్ అంటాం. ది స్మాల్ ఎఫ్ ఈస్ కాల్డ్ యాజ్ focal length. The small f is called as focal length. పోల్ నుంచి ప్రిన్సిపల్ ఫోకస్ వరకు ఉన్నటువంటి దాన్ని ఫోకల్ లెంత్ అంటాం. The distance between the pole and the principal focus is called as the focal length. What is principal focus? Principal focus is the point which is formed due to the converging beam of rays after the reflection of the parallel beam of rays. Parallel beam of rays రిఫ్లెక్షన్ అయిపోయిన తర్వాత ఎక్కడైతే కోయిన్సైడ్ అవుతున్నాయో ఆ పాయింట్ని మనము ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం. ఇమాజిన్ ఈ ఫోకల్ లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 2 సెంటీమీటర్స్ ఉందనుకుందాం. ఫోకల్ లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడికి 2 సెంటీమీటర్స్ ఉందనుకుందాం. దీనికి డబుల్ డిస్టెన్స్లో హియర్ we'll get a point that is called as C. C అంటే center of curvature. Center of curvature. అసలు ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటిది? ఇమాజిన్ ఈ కర్వ్ని ఇలా ఎక్స్టెండ్ చేసామనుకుందాం. ఈ కర్వ్ని ఇలా ఎక్స్టెండ్ చేసామనుకుందాం. Now you can see a circle. ఈ సర్కిల్కి ఒక సెంటర్, దాన్నే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. అంటే సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. కర్వేచర్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది స్పియర్. పార్ట్ ఆఫ్ ది స్పియర్ అంటే సెంటర్ ఆఫ్ ది స్పియర్ ఇన్ విచ్ మిర్రర్ ఈజ్ ఏ పార్ట్. మిర్రర్ అనేది ఈ యొక్క స్పియర్లో ఒక పార్ట్. సో ఈ యొక్క మిర్రర్ యొక్క కర్వ్ని మనం ఎక్స్టెండ్ చేసినప్పుడు ఫామ్ అయ్యే స్పియర్ యొక్క సెంటర్ను సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఓకే, ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్కి పోల్కి ఎగ్జాక్ట్ సెంటర్లో ఉండేది ప్రిన్సిపల్ ఫోకస్. అండ్ వన్ మోర్ థింగ్, ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ అండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఈ పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఉన్నదాన్ని మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ అంటాం. ఆర్ ఈస్ కాల్డ్ యాజ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఆర్ని ఏమనాలి? రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఓకే, దీస్ ఆర్ ద పాయింట్స్ విచ్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ప్రిన్సిపల్ ఫోకస్ ఫోకల్ లెంత్ 2 సెంటీమీటర్స్ ఉంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత ఉంటుంది? 4 సెంటీమీటర్స్ ఉంటుంది. ఫోకల్ లెంత్ 5 సెంటీమీటర్స్ ఉంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత ఉంటుంది? 10 centimeters. If the focal length is 1.5 centimeters, then what is the radius of curvature? 3 centimeters. If the radius of curvature is 2 centimeters, what is the focal length? 1 centimeter. If the radius of curvature is 1.5 centimeters, what is the focal length? What is the focal length? 0.75 centimeters. So radius of curvature is always double to the focal length. R is equals to 2f. Radius of curvature is double to the focal length. Okay, right? So this session we will stop up to here. Tomorrow we will give the continuation to this topic. So what we have learnt, once again recall. Today we have seen the types of mirrors is a plane mirror, concave mirror, convex mirror, parallel beam of rays, diverging beam of rays. అంటే ఒక పాయింట్ నుంచి దూరంగా వెళ్తున్నట్టు కనబడితే డైవర్జింగ్ బీమ్ ఆఫ్ రేస్. అదే డిఫరెంట్ పాయింట్స్ నుంచి ఒక పాయింట్కి వచ్చినట్టు కనబడితే కన్వర్జింగ్ బీమ్ ఆఫ్ రేస్. కమింగ్ టు వన్ పాయింట్, డైవర్జింగ్ బీమ్ ఆఫ్ రేస్. మూవింగ్ అవే ఫ్రమ్ వన్ పాయింట్. హౌ టు డ్రా ఏ నార్మల్ టు ఏ
కర్వ్డ్ సర్ఫేస్. నార్మల్ డ్రా చేయడం నేర్చుకున్న తర్వాత నార్మల్ ఎట్లా డ్రా చేస్తున్నాము? యు ఆర్ డ్రాయింగ్ ఏ ఇన్సిడెంట్ రే, దెన్ యు ఆర్ డ్రాయింగ్ ఏ టాంజెంట్, then you are drawing a normal, then you are drawing the reflected ray on other side of the normal. After that, what we have seen different points, how to locate the different points on a curved surface. This is most important when you are drawing the ray diagrams. Ray diagrams అన్ని మనం డ్రా చేసినప్పుడు ఇది most important మనకు. ఓకేనా? Here what are the main points? P, capital F, capital C, small f, R. P is the pole, geometrical center of the mirror, and F is the principal focus where the light rays are joining at one point after reflection. C is the center of curvature, center of the sphere in which mirror is a part. R, radius of curvature, distance between the pole and the center of curvature. Small f, focal length, distance between the P and F, pole and principal focus. ఇంకోటి ఏం నేర్చుకున్నాం? R is equals to 2F. And what is principal axis? The line passing through the pole, principal focus and center of curvature is known as a principal axis. Thank you very much. Tomorrow we'll go with another topic.